డయేరియా అంటే మనకి లూజ్ మోషన్స్ అవుతుంది, ఇంకొక పదంలో చెప్పాలంటే కనుక. సో లూజ్ మోషన్స్కి చాలా కారణాలు ఉంటాయి. మోస్ట్ కామన్ కారణం ఏంటంటే మన పేగులో ఇన్ఫెక్షన్ ఆర్ ఫుడ్ పాయిజనింగ్ అంటాము. మనము కంటామినేటెడ్ ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకున్నప్పుడు, అన్హైజీనిక్గా తిన్నప్పుడు, అలాంటివి తీసుకున్నప్పుడు మనకి పేగులో ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ నుంచి డయేరియా వస్తుంది. ఇది సాధారణంగా చాలాసార్లు చూస్తూ ఉంటాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ఐదర్ వైరస్ వల్ల కానీ బ్యాక్టీరియా వల్ల కానీ ఉంటాయి. ఈ వైరస్ వల్ల ఉన్న ఇన్ఫెక్షన్స్ అయితే కనుక చాలాసార్లు దానంతగా అవి తగ్గిపోతాయి. ఆ టైంలో మటుకు మనకి డీహైడ్రేట్ అయ్యి కిడ్నీ మీద ఒత్తిడి పడకుండా మనం జాగ్రత్తగా పడితే కనుక మనకి డయేరియాలో నుంచి మనం త్వరగా బయటపడతాము. సాధారణంగా 3-4 డేస్ ఉండి తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తే యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. ఇది కాకుండా అక్యూట్ ఇన్ఫెక్షన్స్ కాకుండా, అంటే ఈ అక్యూట్లో అంటే వెంటనే 1 వీక్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ కాకుండా, అదే ఈ డయేరియా ఆర్ లూజ్ మోషన్స్ నెలపై నుంచి అలాగే నడుస్తున్నాయి అంటే మాత్రం డెఫినెట్గా మీరు గ్యాస్ట్రోంటాలజిస్ట్ని కలవాలి. సో దట్ అదర్ కారణాలు, డయేరియాకి అదర్ కారణాలు, సో క్రానిక్ డయేరియాకి అంటే నెలపైన కూడా ఇట్లాంటి సిమ్టమ్స్ అలాగే లూజ్ మోషన్స్ అవుతున్నాయి. పర్టికులర్లీ రాత్రిపూట లేచి వెళ్ళాల్సిన అవసరం అవుతుంది, ఆర్ దాంతోపాటు వెయిట్ తగ్గిపోతున్నారు, బరువు తగ్గుతున్నారు, ఆర్ మోషన్లో బ్లడ్ వస్తుంది, ఆర్ ఫ్రీక్వెన్సీ బాగా పెరిగింది, పొట్టలో నొప్పి రావటం, వాంతులు అవటం, అలాంటి సిమ్టమ్స్ అని ఉంటే మాత్రం కంపల్సరీగా చెక్ చేయించుకోవాలి. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి లోపల పేగులో పూత, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాం అనే కండిషన్స్లో లోపల పేగులో పూత వచ్చి దాంతో డయేరియా అవుతుంటుంది అనమాట. ఈ ఐవిడిలో కూడా 2 రకాలు ఉంటాయి, అల్సరేటివ్ కొలైటిస్ అంటాం, అలాగే క్రోన్స్ డిసీజ్ అంటాము. సో ఈ కండిషన్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఇలాగే డయేరియా వస్తుంటుంది. అదే కాకుండా చిన్న పేగులో అబ్జార్ప్షన్ లేనప్పుడు, సో మన మెయిన్ పని ఏంటి, చిన్న పేగు పని, చిన్న పేగు మన తిన్న ఫుడ్ని మన అరుగుదల చేయడానికి, డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అదే ఆ డైజెషన్ సరిగ్గా అవ్వక, అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వక చిన్న పేగు పనిచేయనప్పుడు కూడా మనకి ఈ మాల్ అబ్జార్ప్షన్ తోటి ఈ లూజ్ స్టూల్స్ డయేరియా వస్తుందన్నమాట. సో చిన్న పేగులో ఉన్న ఇబ్బందులు ఏమైనా కానీ, అది పూత అవనండి, లేకపోతే గడ్డలు అవనండి, ట్యూమర్ అవనండి, ఓకే, అలాంటి ఏ కండిషన్స్ వలన అయినా కూడా ఇలాంటి డయేరియా రావచ్చు అనమాట. సో అవన్నీ కూడా డెఫినెట్గా మనం నిర్ధారించాలి. అదే కాకుండా అప్పుడప్పుడు ప్యాంక్రియస్ అనే ఒక ఆర్గన్, ఈ ప్యాంక్రియస్ నుంచి వచ్చే ఉత్పత్తి ఎంజైమ్స్ సరిగా ఉత్పత్తి అవ్వకపోయినా కూడా మనకి లూజ్ స్టూల్స్, డయేరియా, పర్టికులర్లీ ఆయిల్ తోటి కూడిన లూజ్ స్టూల్స్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇట్లా అన్నీ ఒక్కొక్క ఆర్గన్కి సంబంధించిన కారణాలు మనం వెతుక్కుంటూ డయేరియాకి ఎందుకు కారణం అని మనం వెతకాలి. ఇదంతా కూడా గ్యాస్ట్రోంటాలజిస్ట్ డీటెయిల్గా అన్ని ఇవాల్యుయేట్ చేస్తారు. మీకు కనుక ఒక 1 or 2 days ఉండి ఇన్ఫెక్షన్ వల్ల అనిపిస్తే మాత్రం భయపడాల్సిందేం లేదు. అదే ఇంకెక్కువ రోజులు ఉంటుంది, ఆర్ బ్లడ్ వస్తుంది, ఫీవర్ ఉంది, ఆర్ మోషన్స్ నెల కంటే పైన ఎక్కువ సార్లు అవుతూనే ఉంది, అంటే ఈ డయేరియా అనేది 1 month కంటే ఎక్కువ రోజులు ఉంది అని అనిపిస్తే మాత్రం డెఫినెట్గా మీరు గ్యాస్ట్రోంటాలజిస్ట్ కలవాలి. సో దట్ ఇందాక మనం మాట్లాడుకునే కండిషన్స్ అన్ని ఎక్స్క్లూడ్ చేసుకోవాలి.